కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడ నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా అదే కథ మొదలుపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు? 5 గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టిండు. నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఈడ ఖాళీ కుండలున్నాయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, ఖాళీ కుండలు, లంకె బిందెలు, గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డ గడిలలో, పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు? ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పిల్లలు నాకే తెలియదు, మీకే తెలియాలి. కల్వకుర్తోళ్ళు మీరే క్లోజ్, మాకు కాదు, మీకే ఆయన సంగతి. అదే అంటున్నా. ఇంకో మాట, ఎన్ని రోత మాటలు ఈ 5 నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు. ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి అని. నా కొడకల్లారా పేగులు కట్ చేస్తా, మెడలేసుకుంటా, మెడలు చుట్టుకుంటా మాట్లాడుతుంది. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోటీ కొట్టినోడే నాకు అర్థం కాదు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకుంటాడో నాకు తెలియక అడుగుతాను. ఇంత అన్యాయమా? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు.